విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన కీలక ఫైల్స్ ను దగ్ధం చేయడం కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో ఫైల్స్ కు నిప్పు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ వాహనమని స్టిక్కర్, సీఎం ఆఫీసులో పనిచేస్తున్నట్టు ఐడీ కార్డులు వేసుకుని మరీ పేపర్లు కాల్చివేశారు. ఈ ఘటనలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లను పీసీబీ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్న నాగరాజు, డ్రైవర్ రూపేంద్రగా గుర్తించారు. 106 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ పనికిరాని ఫైల్స్ పడేయమని చెప్పారని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు నిందితులు. పెదపులిపాక దగ్గర డంపింగ్ యార్డ్లో మంటలు కనపడటంతో అందులో ఫైల్స్ వేసినట్టు చెప్పారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం నుంచే ఫైల్స్ తెచ్చినట్టు నిర్ధారించారు పోలీసులు. అయితే రాత్రి సమయంలో ఫైల్స్ దగ్ధం చేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన కీలక ఫైల్స్ ను దగ్ధం చేయడం కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో ఫైల్స్ కు నిప్పు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఏపీ పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు నిన్న రాత్రి ఏదైతే విజయవాడ అవనిగడ్డ వెళ్లే ఆ కరకట్ట మీద ఉన్నటువంటి పెదపులిపాక దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ ని దహనం చేసే ప్రయత్నం చేశారు. ఇది అర్ధరాత్రి 10 గంటల సమయం, రాత్రి 10:30 గంటల సమయంలో జరగడంతో స్థానికులు కూడా గుర్తించి వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఈ డాక్యుమెంట్లు, ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లని దహనం చేయటం అనేది అనుమానాలకి తావేస్తడంతో పాటుగా ఇదే ఈ ప్రభుత్వ డాక్యుమెంట్లని డిస్పోజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేయడానికి సంబంధించి కారణాలు ఏంటనే దాని మీద పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. ప్రస్తుతం మనం పోలీసులు కేసు నమోదు చేసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. ఇద్దరు ఎవరైతే ఆ డాక్యుమెంట్ ని దహనం చేసే ప్రయత్నం చేశారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నాగరాజు, అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అటెండర్ గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి రూపేంద్ర డ్రైవర్ గా కూడా దీనికి గుర్తించారు. పోలీసులు జరిపిన విచారణలో ఎవరైతే మొన్నటి వరకు ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు చైర్మన్ గా పనిచేశారో సమీర్ శర్మ ఈ డాక్యుమెంట్లన్నీ పనికిరావు కాబట్టి పడేయమని చెప్పడంతోనే మేము ఇవన్నీ కూడా పడేస్తున్నామని విచారణలో చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఏపీ 16EF 2596 కింద కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ప్రభుత్వ వాహనం అని. ఈ వాహనంలోనే వాళ్ళు డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకువచ్చి అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది పెదపులిపాక దగ్గర. ఆ డంపింగ్ యార్డ్ లో మంటల్లో కూడా వీటన్నిటిని పడేసిన నేపథ్యంలో సరే అవి పనికిరాని కాగితాలు అయినా కూడా వాటిని డిస్పోజ్ చేయాలంటే ప్రభుత్వ డాక్యుమెంట్లు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా కాకుండా రాత్రి సమయంలో వచ్చి ఈ విధంగా చేయడానికి సంబంధించి కారణాలు ఏంటనే అంశం మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. 106 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేసి వీళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరోవైపు ఆ డాక్యుమెంట్లు కొన్ని అయితే కాలిపోయాయి పాక్షికంగా, కొన్ని ఉన్నాయి అవి పనికొచ్చే డాక్యుమెంట్లా కాదా అనే అంశం కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు వీళ్ళు చెప్పినట్టుగా ఇవి ఈ సమయంలో, రాత్రి సమయంలో దహనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు అని చెప్తున్న సమీర్ శర్మ ఇతర వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ వివరాలు కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇక్కడైనా వేరే చోట్ల కూడా ఇదే విధంగా డాక్యుమెంట్లు కాల్చేశారనే లోతైన విచారణ అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లా పోలీసులు అయితే చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.